హాయ్ మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ట్రెండ్స్. సో ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత నేను ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను. ఇది ఒక వ్లాగ్ లాగా చేస్తున్నాను. ఎర్లీ మార్నింగే నేను లేచేసరికి ఇదంతా అయింది. అసలు ఏమైంది, నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కూడా 2-3 డేస్ అవుతుంది. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ 3కి మాకైతే ఫుల్ గాలి వాన వచ్చేసింది. అసలు ఆ గాలి వానకి బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో ఎర్లీ మార్నింగ్ లేచి చూసుకుంటే మొత్తం వర్షానికి మా ప్లాంట్స్ అన్నీ పాడైపోయాయి. సో మా ఇంటి దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను. అసలు ఏం జరిగింది ఏంటి అంటే చూపిస్తున్నాను. మా ఇంటి దగ్గర నిమ్మ చెట్టు ఉంది. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో ఆ నిమ్మ చెట్టు అయితే కింద ఒరిగిపోయింది. అసలు ఏమైందో కూడా తెలీదు. మీతో పాటు నేను కూడా చూద్దామని చెప్పి వీడియో తీస్తూ వచ్చాను. సో మా ఇంటి దగ్గర అయితే డ్రాగన్ ఫ్రూట్ చెట్లు, ఇలా షో ట్రీస్ ఇవన్నీ కూడా నేను పైన పెట్టుకున్నాము. చాలా బాగుంటాయి. వర్షం ఎంత వచ్చిందంటే ఉన్న చెట్లన్నీ ఇరిగిపోయి పాడైపోయేంత స్టేజ్కి అంత వర్షం వచ్చింది. మేము చూడలే, కానీ పైన రేకుల షెడ్ ఉండటం వల్ల దానికి తెలిసింది ఏంటంటే టపా సౌండ్ వచ్చింది. నాకు తెలిసి వరగల వాన ఏమన్నా వచ్చిందేమో అని డౌట్. సో మా రేకులు కూడా ఇరిగింది. గీదలకి అయితే ఫామ్ లాగా వేస్తాం కదా, గీదలకి ఆ రేకులు కూడా ఇరిగిపోయాయి. సో ఇంకా తర్వాత వచ్చేసి నిమ్మ చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో సమ్మర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకున్నాం మేము. అలాంటిది ఇలా అయిపోయింది. సో దీన్ని ఆల్టర్నేట్గా ఏదో చేసేయాలి ఇప్పుడు, లేకపోతే మళ్ళీ అది ప్లాంట్ మొత్తం తీసేయాల్సి వస్తుంది. సో అక్క నేను కలిసి ఇంకా దీని మీద రీసెర్చ్ చేస్తున్నాను, ఏం చేయాలా ఏంటి అని చెప్పేసి. ప్లాంట్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్ని కాయలు ఉన్నాయో. అసలు రాగానే నేను అనుకున్నాను దీంతో ఒక వీడియో చేయాలి. అంటే నేను తెలిసిన వాళ్ళందరూ మా నిమ్మ చెట్టు ఇంత ఉంది, దీనికి నిమ్మకాయలు ఎంత ఉన్నాయని తెలుసుకుంటారు అని చెప్పేసి వీడియో చేద్దాం అనుకున్నాను. ఫైనల్లీ ఇలా చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాయలు అయితే ఎన్ని ఉన్నాయో నిజంగా అన్నీ అంటే మరీ తయారైపోయి లేవు, మీడియం సైజులో ఉన్నాయి. ఇంకొన్ని రోజులు ఆగితే బాగా తయారవుతాయి. నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాము, అక్కడ అక్క వాళ్ళకి అందరికి ఇద్దాం అనుకున్నాను. సో మొత్తానికి చెట్టు అయితే ఇలా అయిపోయింది. దీన్ని మొదలు చూస్తే మాకు అనిపించింది దీన్ని లేపి నుంచోబెట్టి దేనికైనా సపోర్టింగ్గా కడితే బాగుంటుందేమో, దాన్ని మనము సరి చేయొచ్చేమో, బతికిద్దేమో అనుకున్నాము. సో మాకు అనిపించింది, మేము అమలు చేసాము. నాన్న అక్క నేను కలిసి వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకుని మరి దీన్ని అయితే నుంచోబెట్టిన తర్వాత కాయలు అయితే అబ్బా మేము అప్పటికే నా పని అయిపోయిందేమో అనుకున్న ఆ చెట్టు అయితే. సో మా ప్లేస్ కూడా ఇది చూడండి మొత్తము వర్షంతో తడిచిపోయింది. తర్వాత ఇక్కడ మా ప్లాంట్స్కున్న కాయలనే నేను చూపిస్తున్నాను. ఎన్ని కాయలు ఉన్నాయంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని కాయలు ఉంటాయని. మేము వచ్చిన రోజే అనుకున్నాను ఎన్ని కాయలు ఉంటాయని. ఇంకా మా అక్కను నాన్న దానికి సపోర్టింగ్గా అంటే బేస్కి ఏదో ఒకటి పెట్టాలి కదా, సపోర్టింగ్గా అది పెట్టారు. అది పెట్టిన తర్వాత ఇంకా సిద్ధు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత చూస్తే నిమ్మకాయలు అయితే ఎన్ని పడిపోయాయో, చాలా రాలిపోయాయి కూడా. ఇంకా ఫైనల్లీ చెట్టు అయితే చూడండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నుంచుంది మళ్ళీ, కానీ ఇది ఫైనల్గా ఏమవుతుందో మనకు తెలియదు. రూట్ దగ్గర మాత్రం ఇలా అయిపోయింది. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.